పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు స్ఫూర్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ పి త్రివిక్రమరావు అన్నారు. మంగళవారం డీకేడబ్ల్యూ కళాశాలలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి శ్రీరాములని కొనియాడారు. అంటరాని వారికి దేవాలయాల ప్రవేశం కల్పించిన మహోన్నత వ్యక్తి అని ఆయన కీర్తించారు. పొట్టి శ్రీరాములు బలిదానం వలన ఆంధ్రప్రదేశ్ ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి, సమైక్య భారతి రాష్ట్ర అధ్యక్షుడు చెల్లంచెర్ల భాస్కర్ రెడ్డి, సమన్వయకర్త కన్నయ్య, పొట్టి శ్రీరాములు స్మారక కమిటీ మద్రాస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ కరుణాశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజం పట్ల నేనిద్దరికి ఉన్నటువంటి అంకిత భావం, సత్య నిబద్ధత ఎలా ఉంది అనే విషయాన్ని గమనించి చూసినట్లయితే రాము విగ్రహవాన్ కర్మ అంటే ధర్మానికి రూపమే రాముడు ఇచ్చిన మాట కర్మ. అవును ఒకసారి చెప్పండి సార్, నేను మాట్లాడతాను. सस्य श्यामला मातरं वन्दे मातरं सुहासिनी सुमधुरभाषिणी सुकलां मातरं वन्दे मातरं वन्दे मातरं. ఈనాటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 120వ జయంతి ఉత్సవాలను అలాగే ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి ఇచ్చేస్తున్నారు భారతీయ అనిల్ కుమార్ రెడ్డి గారు. వీరు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్మాణ కమిటీ చెన్నైలో ఉంటుంది. దానికి
తర్వాత మీ కన్నయ్య గారు వస్తూ ఉన్నారు. వారి కార్యక్రమంలో తదుపరి జాయిన్ అవుతారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభించారు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు, మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ ఏ జయప్రకాష్ గారు, అలాగే కన్నయ్య గారు షార్ట్లీ జాయిన్ అవుతారు. విశిష్ట అతిథి శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ముఖ్య అతిథి శ్రీ పి త్రివిక్రమరావు గారు, భాస్కర్ రెడ్డి గారు, స్టాఫ్ మెంబర్స్ అండ్ మై డియర్ వండర్ఫుల్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలకు ఈరోజు దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్గా మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమానికి నిజంగానే చరిత్రలో ఎన్నెన్నో ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఘటనలు మరుపురానివిగా ఉంటాయి. మన మధ్యలోనే ఉంటూ, అంటే నేను ఎప్పుడో త్రేతాయుగం నాటి మాటలు కావున్నవి అలా అని చెప్పి ద్వాపర యుగము ఇంకొక యుగానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడటం లేదు. కలియుగంలో ఖచ్చితంగా జరిగినటువంటి విషయం మీద, ఆ మధ్య కాలంలోనే జరిగినటువంటి విషయం మీద మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఒక మహనీయుడు, చరిత్రలో తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం గుర్తుండేటటువంటి ఆ త్యాగశీలి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు, వారి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అందుకోసమే ఈరోజు ఈ కళాశాల ప్రాంగణంలో, దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో ఘనంగా ఈ 125వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. నిజంగానే మనం అదృష్టవంతులని. వీరి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకొని మన జనరేషన్స్కి మనం చెప్పేటటువంటి బాధ్యత మనకేదో ఉంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అలాగే తెలుగు విభాగం తరఫున మన కళాశాల తెలుగు విభాగం, అలాగే మన కళాశాల, అంతేకాకుండా సమైక్య భారతి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాం. నా నుండి రెండు మాటలు. పొట్టి శ్రీరాములు గారు అనేటటువంటి ఆ పేరులోనే శ్రీరాముడు కనబడుతున్నాడు. మరి ఎందుకు వారి తల్లిదండ్రులు ఈయనకి శ్రీరాములు అనే పేరు పెట్టారు అనే విషయాన్ని కొంచెం ఒక కోణంలో ఆలోచించి చూద్దామని చెప్పి గమనించేటటువంటి ప్రయత్నమే చేశాను. మీకు అందరికీ తెలుసు, ఆయన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం, ఏర్పడడం కోసం, తెలుగు వాళ్ళ కోసమే ఒక రాష్ట్రం ఉండాలనేటటువంటి మంచి ఉద్దేశంతో 58 రోజుల పాటు చెన్నైలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోవడం అనేటటువంటిది జరిగింది. తద్వారా మనకు ఆంధ్ర రాష్ట్రం 52లో ఏర్పాటు కావడం, ఆ తర్వాత 1956లో భాషా ప్రాతిపదికన రకరకాలైనటువంటి రాష్ట్రాలు అనేటటువంటివి ఏర్పడడానికి వీరు కారణమయ్యారనేటటువంటి మాటను చెబుతూ 8 రోజుల పాటు ఆకలిని భరిస్తూ అరణ్యవాసం కంటే కఠినమైన దీక్షలు చేశారు. ఇంకొక కోణం ఏంటంటే, శ్రీరాముడు ఏకపత్నిలో, సీతమ్మ వారే ఆయనకి ప్రాణం. ఆమె అదృశ్యమైన తర్వాత కూడా మరో వివాహం చేసుకోలేదు. ఆమె స్మరణలోనే గడిపాడు. ఇక్కడ పొట్టి శ్రీరాములు గారిని కూడా గమనించి చూస్తే వీరి సఖీమణి పేరు కూడా సీతమ్మే. ఒక బిడ్డ, ఈయనకి ఒకే ఒక అనేటటువంటి దాంట్లో, అంటే ఈక్వాలిటీ అనేటటువంటిది ఆ రోజుల్లో ఉండేది. అదే పొట్టి శ్రీరాములు గారిని గమనించి చూసినట్లయితే అంటరితనం పోవాలని నెల్లూరులో హరిజనుల కోసం పోరాడారు. అంతేకాకుండా ఈరోజు
పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటాన్ని నేను ఒక అదృష్టంగా అవకాశంగా భావిస్తున్నాను. మనందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు గారు గొప్ప త్యాగశీలి, తెలుగువారి ఆత్మగౌరవ శిఖరం. వారి ఆత్మ బలిదానంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలుగువారికి ఒక రాష్ట్రం అంటూ ఏర్పడింది. ఉమ్మడి మద్రాసులో తెలుగువారు అనేక అవమానాలకు గురైనటువంటి నేపథ్యంలో తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి ధ్యేయంతో 1948 నుంచే కొన్ని ప్రయత్నాలు మొదలైన అవి పొట్టి శ్రీరాములు గారు 1952లో 52 రోజుల పాటు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ఆమరణ నిరాహార దీక్ష వల్ల అది సాకారమైంది. ఆయన ఆత్మార్పణం తర్వాతనే ఢిల్లీ పెద్దలు కళ్ళు తెరిచారు. ఆ రోజు నెహ్రూ గారు ఆ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అంటే శ్రీరాములు గారి ఆత్మార్పణం ఒక్క తెలుగు వారికే కాదు, దేశంలోనే చాలా రాష్ట్రాలలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటవడానికి అది దోహదం పరిచింది. ఒక్క శ్రీరాములు గారిని మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే తెలుగువారికి ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిన మహనీయుడిగానే కాకుండా ఆయన విలువలు, ఆయన పాటించిన విలువలు, ఆయన అనుసరించిన మార్గం, గాంధీ మార్గంలో ఆయన అనుసరించారు. సత్యం, ధర్మం, అదేవిధంగా సత్యాగ్రహం అనేటువంటి ఒక ఆయుధంతో ఆయన తన అనుకున్న లక్ష్యాలను సాధించారు. అదేవిధంగా హరిజనుల ఉద్ధరణ కోసం ఆయన పాటుపడ్డారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు, సర్వం ఒక సమాజం కోసం ఆయన పాటుపడ్డారు. ఆయన త్యాగాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. నిన్ననే మనం చూసాము, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర పెద్దల సమక్షంలో ఒక భారీ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. అదేవిధంగా స్మృతివనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ తరం పిల్లలు, ఈ తరం బాలలు అందరూ కూడా పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలనేటువంటిది కోరుతున్నాను. అందువల్ల ఇవాళ ఊరు వాడ అన్ని చోట్ల పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ నెల్లూరులో కూడా డికేడి కాలేజీ వారు నిర్వహించడం, విద్యార్థుల మధ్య ఈ ప్రోగ్రాంను చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీంట్లో నేను విజయవాడ నుంచి వచ్చి పాల్గొంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కాలేజీ యాజమాన్యం వారికి, అదేవిధంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల, అలాగే సమైక్య భారతి వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలను కళాశాల ప్రాంగణంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పిల్లలకందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగము, తెలుగు వాళ్ళ కోసమే తన ప్రాణార్పణ చేయటం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ముందుగా జనరేషన్స్కి ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వక్తలందరినీ కూడా పిలిపించి మాట్లాడించడం జరుగుతుంది. కాబట్టి తెలుగు వాళ్ళ కోసమే, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణార్పణ 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తద్వారా ప్రభుత్వాన్ని కదిలించి ఈరోజు మనకంటూ ఒక రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగాం. భాషా స్వేచ్ఛ తద్వారా తెలుగు వాళ్ళకి లభించింది. తెలుగు వాళ్ళమందరం ఒక చోట ఉండేటటువంటి విధంగా ఏర్పాటు చేసి మన రాష్ట్రాన్ని సపరేట్గా గుర్తించాలా సెంట్రల్ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేం. వారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా ఈ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తాం. ఇప్పుడేం ఓపెన్ చేశారు సార్? ఇప్పుడు ఏదో కార్యక్రమం ఓపెన్ చేశారు కదా. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి కీ చైన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.